ప్లాస్టిక్ వాడిని పిల్లిని చేసేవా? ఈ పిల్లి ఇట్లుంది అయిపోయి సర్లే వెళ్ళాక 2-3 రోజులు పార్లర్లో రుద్దినట్టు రుద్దుకుంటే అయిపోతుంది. టమాటో పెట్టుకుంటే పోతుంది. కాఫీ పొడి, షుగర్, టమాటో అది వేసుకుందాం ప్యాక్ లాగా న్యాచురల్ గా. వాటర్ 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 వాటర్. ఇటు బీచ్ సైడ్కి వెళ్దాం. సింగపూర్లో బీచ్ ఉన్న సంగతే మర్చిపోయింది. లోపల తిరుగుతూనే ఉన్నాం కదా, మనం చూడలేదు అని, అందుకనే తీసుకొచ్చాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై శివన్ ఛానల్. సింగపూర్ బీచ్ బాగుంది. ఇది యాక్చువల్లీ ఏరియా మొత్తం మీకు అందులో కనిపిస్తుంది క్యాంపింగ్ ఏరియా అంతా చాలా బాగుంది. మైకి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా ఫ్రెండ్స్ని అడిగి ఇక్కడ ఒక టెంట్ అయ్యి సెటప్ చేసి పెట్టి ఉంచాను. చీకటి పడ్డాక చిన్న లైటింగ్స్ వాటితో చిన్న కేక్ కట్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం. అందుకే ఇలా దూరంగా వచ్చి వీడియో స్టార్ట్ చేశాను. బాగుంది కదా, ఇట్లా మంచి బార్బీక్యూ సెటప్లో అయ్యి సార్ రిలాక్స్ అవుతుండు, హర్ని ఏమో అక్కడ ఆడుతుంది. నేను చెప్పిన సెటప్ అంతా కూడా కొంచెం చీకటి అయ్యే టైంకి బాగుంటుంది. కొంచెంసేపు అయితే అరేంజ్మెంట్స్ అయ్యి చేసిన ఫ్రెండ్స్ వస్తారు, అప్పుడు అసలు వీళ్ళకి ఇంకా సర్ప్రైజ్ తెలుస్తుంది. రాసేవారిని ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. గ్లాస్ ఫ్రాస్టెడ్ అయిపోయినట్టు అయిపోయింది. ఏంటిదో చెప్పు, ఇట్లాంటిది ఎక్కడ చూసాం ఇంతకుముందు? అగో బాగుందా? ఇప్పుడు ఏం కావాలి? డిన్నర్ రూమ్కి తెప్పించుకోవాలా? వెళ్దాం రోజు. ఏం తిందాం? డిన్నర్ పిజ్జా, పాస్తా, ఇండియన్ మీల్స్. లేదు పిజ్జా తిందాం. పాస్తా ఎట్లుంటుందో మరి, మనం అడిగినది దొరకలేదు ఇక్కడ. మొన్న రోజు పిజ్జా పోలే ఉంది, ట్రై చేద్దాం. బాగుంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది సెటప్, చూద్దాం, నడిపిద్దాం కాసేపు. ఇంకా ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి కారు ఏదో కొంచెం ప్రాబ్లం అయింది, వస్తున్నారు ఒక 1/2 అవర్లో. సో ఈలోపు అక్కడ కొంచెం ఊరించి తీసుకెళ్దాం సెటప్ దగ్గర. అది ఎట్లుందో నాకు కూడా తెలియదు. ఏమైంది చూడు, చెప్పు. కాదు ఏమైందో చెప్పు. తీయడం రావట్లేదా? మూత తీయాలా? ఏమైంది? కాదు ఎందుకు మరి అట్లా అలిగా? ఏమైంది? అది ఏమైంది? ఏమైంది చెప్తేనే కదా, చెప్తే తెలుస్తుంది. చెప్పు. ఏం చెప్పా? అది అదే ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఏమడుగుతుంది తెలుసా? ఎక్కడ సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్ అని అడిగా. నీకు ఎవరు చెప్పాడు? నీకు బనానా. నీకు ఏం చెప్పా నేను? ఈ శాంటాయిస్ ఒకటి ఉంటే కొనిస్తా అన్నా కానీ. సరే పద పద పద, అది తీసుకో. షో
లైటింగ్ షో అయిపోతుంది పద. లైటింగ్ షో ఉంది పద అని చెప్పా. ఇక్కడే అందుకే తెచ్చింది. ఓసిని బ్యూటీ ఉంటుంది పిల్లని. ఏమైందని చెప్తా మై ఇటు వెళ్దాం. ఈ చెట్టు దగ్గర బాగుంది చూడు. అది ఇటు సైడ్ ఇక్కడ కూర్చుంది అందా. ఇట్లా కాదు అట్లా వెళ్దాం. లైట్ షోకి ఇక్కడ బాగుంటుంది అందుకే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చూడు. ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే కూర్చుని లేజర్ షో అయిపోయింది అబ్బా షిప్పుల దగ్గర. అయ్యో ర్యాంక్ కాదు ఏదో. ఏ నైస్. తాళం దగ్గరికి వెళ్ళి చూడు తాళం వేసిందో లేదో. అది స్కై ఇట్లా వచ్చేసింది కాబట్టి వర్షం పడేలాగా. దా చూద్దాం. చూడవే అసలు బాగుందంటే తాళం వేయలేదన్నారు. చూద్దాం. ఎవరు లేరు కదా ఇప్పుడు. ఎవరిని వస్తే జస్ట్ చూస్తున్నాం అని చెప్పి బాగుందని. ఏమో మనకు తెలియదు కదా ఇక్కడ బాగుంది కదా అని తీస్తున్నాం. టీవే చూద్దాం మామూలు మనకు తెలియదుగా. వేసి ఉందా లాక్? లాక్ వేసి ఉన్నట్టుంది అది. మరి అన్ని జీరోలు పెట్టి ట్రై చేయి. అది ఓపెన్ అయింది కదా. ఎవరు లేరు వచ్చేలోపు చూడు. భూ అంటది పాము. బుజీ Are you serious? Seriously? Yes. ఏంటిది సెటప్? బాండి. అంతేనా ఇది? Yes. ఎప్పుడు ఎవరు చేశారు? సర్ప్రైజ్. బీచ్ లో అలా. బాగుందా? దానికి కూడా చెప్పలేదు. అది చెప్తే లీక్ చేస్తుందని. ఇదిగోండి ఇది బర్త్డే టెంట్. కాసేపు అయితే లైట్స్ ఆన్ చేద్దాం. ఏదో ఇలా ట్రై చేశాను. పాపం ఫ్రెండ్ వాళ్ళు యాక్చువల్లీ కొన్ని బార్బిక్యూ మొత్తం కూడా సెటప్ చేసుకున్నాను ఇది అనుకున్నాను. కానీ నేను పెద్ద అంతగా తిన్నాను కదా అని ఎక్కువ చేయలేదు ఆ సెటప్. లేదంటే మంచి బార్బిక్యూ అవి పెట్టుకుని నైట్ అంతా యాక్చువల్లీ హోల్ నైట్ ఉండొచ్చు. మళ్ళీ బాబుతో కదా ఉంటారా లేదా అని. ఎలా ఉంది ఒక చిన్న సర్ప్రైజ్. సింగపూర్లో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. కాసేపు బాగా చెప్తా. ఇది లేదు ఉందని వాడుతున్నా పద. మరి నాకే మీరు ఓపెన్ చేసి కూర్చున్నారా? నేనేదో సరదాగా చెప్పా. మనదేలే. ఏ మనదే. అయ్యి సర్ప్రైజ్. నైట్ ఇక్కడే ఉండొచ్చు మనం కావాలనుకుంటే. నైట్ అంతా ఉండొద్దు కానీ మన ఇష్టం. కాసేపు నిద్ర వచ్చే ముందు వరకు ఉండే. బర్త్డే ఇక్కడ ఏం చేయాలో అర్థం కదా నాకు.
ఎప్పుడు బీచ్ విల్లాలు రిసార్ట్లో తీసుకుంటున్నాం కదా. థ్యాంక్ యూ. ఆయన ఎంజాయ్ చేస్తుందా? పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ టెంట్ మొత్తం సెటప్. థ్యాంక్ యూ డార్లింగ్. ఏదో అట్లా పాపం. అయ్యో యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ 14 years బ్యాక్ నుంచి ఫ్రెండ్ అండి. 15 ఏళ్ళు దగ్గర తను ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక ఇది ఉన్నా అప్పుడు అతనితోనే అన్నీ. మేము పెళ్ళైనప్పుడు చెప్పాం కదా 10 years తర్వాత వచ్చి కలిసాం. అప్పుడు యానివర్సరీ హనీమూన్కి వచ్చిన టైంలో వాళ్ళకి అప్పుడే పాప 2 years. ఇప్పుడు దాన్ని కూడా 12 years పెద్దగా అయిపోయింది. అన్నీ సింక్ అయిపోయింది కూడా. వీళ్ళతోనే చెప్పి నేను పాపం ఇతనే ట్రై చేసి అన్ని చేసి ఫోన్ కూడా సెట్ చేయించి తెచ్చిచ్చాను. 30 minutes అట్లా ఉండింది అన్ని చోట్ల. అవును లేదా? ఇంకోండి ఇలా ఉంది టెంట్ మొత్తం. ఎయిర్ ఇన్ఫ్లేటెడ్ బెలూన్ కాసేపు పైకి స్టూల్ అవన్నీ బయట పెట్టి కేక్ కూడా చెప్పాను, అది కూడా కట్ చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ అట్లా ఉంది కదా. బెడ్ కూడా బాగుందా? ఆయనకు నచ్చింది. ఏది బెడ్? నేనేదో కష్టపడితే క్లైమేట్ చీకోండి మామూలుగా లేదు. అయ్యో చూడు బాబా స్కై మాత్రం బిబ్బచ్చు. మై ఇటు సైడ్ స్కై చూడు అసలు ఎట్లా ఉందో చూడడానికి. మబ్బు పట్టేసి మొత్తం నల్లగా 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకన్నా ఇంతలా ప్లాన్ చేసావు? ఏదో ఈ చిన్న లైటింగ్ కూడా వేసాం. ఇబ్బంది పెట్టేసావు మీ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వేమనుకున్నావు? మామూలుగా ఇక్కడికి తెస్తా. అవును ఇక్కడ తెస్తాం సన్సెట్. నిజంగానే నాకు తెలియదు ఈ ఊర్లో ఏముంటాయి ఏం జరుగుతుంది. బీచ్ సైడ్ ఎక్కడైనా కూర్చొని డిన్నర్ అనుకున్నావా? బీచ్ అడుగుతుంది కదా అన్నట్టు తెచ్చావేమో అనుకున్నాను. రేపు వెళ్తాం కదా, రేపు ఈవినింగ్ ఫ్లైట్ కదా అనేసి. నీకు చెప్పకముందే నువ్వు స్టార్ట్ చేసేస్తున్నావు, అందుకే నీకు చెప్పట్లేదు. అదే మమ్మీకి కూడా చెప్పా. సార్ జిమ్నాస్టిక్స్కి అక్క వెళ్తుంది, నువ్వు కాదు. షార్టే సగం జారిపోతుంది, ఇంకా నేను జిమ్నాస్టిక్స్. అరే రే రే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయింది. బాగుంది ఇట్లా బయట వర్షం, బీచ్, ఇట్లా క్యాంపింగ్, ఇట్లా మనకి అసలు కుదరదు కదా కన్నా. ఇప్పుడు about to అనుకుంటా, but that's okay. Thank you so much for this surprise. Okay, nice close చేసుకో. చేతులు చాపు. వాడు ఏడుస్తున్నాడు. ఓపెన్. అది ప్రాంక్ కాదు, నిజంగా ఓపెన్ చేసి కావాలా? ఇటు అగ్గుడు ప్రాంక్ కాదు, అది చూడు తెలుస్తుంది కదా. తెలుస్తుంది కానీ ప్రాంక్ అంట అంటే శివాని నమ్మలేమండి. అంటే మొన్న చేసి ప్రాంక్. అవునా? మిమ్మల్ని అందరినీ ట్రస్ట్ చేస్తున్నాను. దీనికోసం ఎన్ని రోజులు తిరిగి. అవునా? వచ్చిన రోజు నుంచి లేదు మొత్తానికి సాధించారా? షల్ ఐ? థ్యాంక్స్ రాము. ఇద్దరు పాప నా కోసం అన్బాక్సింగ్ చేద్దాము. ఇంకా కొంచెం భయంగానే ఉంది మా ఇంట్లో. అయ్యో చాలా. థ్యాంక్ యూ సో మచ్ కన్నా. హ్యాపీ బర్త్డే మై.
థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫోన్ నా చేతికి రావాలంటే వెనకాల 3-4 కష్టం ఉంది ఇక్కడ. సీరియస్లీ థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ లావణ్య గారు, చాలా చాలా బాగుంది. లేకపోతే ఆన్ చేయరిని. సో ఇది ప్రాంక్ కాదైతే. ఎట్లా కొన్నావు కన్నా? ఇక్కడ ప్లాన్డ్ గా ఉండిందా? మనం వచ్చిందే అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది. ప్లాంట్ ఎలా అండి మిమ్మల్ని దాన్ని ఇబ్బంది తోడి పెట్టేశారా? అయి చేసి ఏదో చేసాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. 1 TB దొరకడం కష్టమే. ఇప్పుడు ఇది 1 TB ఇంకా రోజుకో గిఫ్ట్ ఇవ్వు కన్నా బర్త్డే వచ్చే వరకు. దానికి బాగుంది. ఇప్పుడు తిరిగి తెచ్చేలో బట్ స్టిల్ వర్షంలో అయినా కూడా నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇట్లా క్యాంపింగ్ సెటప్, బ్యాక్ సైడ్ బీచ్, ఆ షిప్స్ అవన్నీ. ఓ మై గాడ్. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. బికాస్ బర్త్డేకి రెస్టారెంట్కి రెగ్యులర్గా వెళ్తాము అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఇలా డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. శివ ఎంత అరేంజ్ చేసావు అసలు? అక్కడ థ్యాంక్స్. నేను అక్కడ ఇబ్బంది పెట్టావు నువ్వు. ఇవాళ ఆఫీస్ కూడా సెలవు పాప పెట్టుకొని. ఇట్లాంటి మంచి కాన్సెప్ట్లు ఇవి ఉన్నాయని చెప్పి సజెస్ట్ చేసి దానికి తోడిగో పక్కన నీకు తెలియకుండా నేను ఇంకో మధ్యాహ్నం మాట్లాడేవాను మిగతా అంటే వాళ్ళిద్దరే నువ్వు చేసి. పక్కన దేనికి వెళ్తావు నాకు తెలుసు, బట్ నేను ఇలాంటివి ప్లాన్ చేస్తావని అనుకోలేదు కన్నా సీరియస్లీ. అండ్ మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎన్ని ప్లేసెస్ కి తీసుకెళ్లారు కదా. అప్పుడు అసలు దొరికిందే మనకి 1-2 డేసే. ఫోన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది కన్నా. నాకేనా ఇది? నీకే ఇది ప్రాంక్. మా ఆయన ప్రాంక్ అని నాకు తెలుసు. ఇది నాన్ ఆల్కహాలిక్ అంట. అసలు ఈ వర్షము టెస్ట్ చేసినట్టు ఉందండి వీళ్ళ పేషెన్స్ ని. బికాస్ ఇలా కేక్ కట్ చేసి బయటికి వచ్చామో లేదో వెంటనే వర్షం ఆగిపోయింది. వెరీ నైస్. తీసుకో డిన్నర్. ఇప్పుడు యాక్చువల్లీ అది బార్బిక్యూ కూడా వీళ్ళు ప్లాన్ చేస్తా అంటే మా ఆయన వద్దని చెప్పారు. అంత ఎందుకు ఇప్పటికే చాలా స్ట్రెస్. ఎందుకురా ఇది సర్ప్రైజే ఒకటి అంటే మళ్ళా చిన్న గిఫ్ట్స్ లేదు, స్మాల్ గిఫ్ట్స్. ఓకే ఇది అన్బాక్సింగ్ తర్వాత చేస్తా. సస్పెన్స్ అలాగే ఉంది. ఇవన్నీ తర్వాత నేను అన్బాక్స్ అన్బాక్స్ తర్వాత చేస్తా. సర్ప్రైజ్ అలా అయింది. మొత్తానికి వర్షం వెళ్ళిపోయి మాకు కొంచెం టైం ఇచ్చింది. కాకపోతే ఫుడ్ ఒకటి ఇంకా ఆర్డర్ రాలేదు. ఇందాక వర్షం వల్ల ఇట్లా అయింది. బట్ ఇగోండి మొత్తం ఓవరాల్గా సెటప్ ఇట్లా ఉంది. నచ్చలే? చెప్పి సర్ప్రైజ్ ఎట్లయితుంది? బర్త్డే ఇంకా మనకి 1-6 days ఉంది. మళ్ళీ నీ బర్త్డే రోజు సింగపూర్కి వద్దాం అనుకుంటే కుదరలేదనే కదా ముందు వచ్చాం. ప్రీ బర్త్డే మంత్లోనే చేసా చూడు. 6 days to go. డైలీ ఒకటి మళ్ళీ ఇట్లా సర్ప్రైజ్లు ఎక్స్పెక్ట్ చేయకు. సరే అన్నీ కలిపి ఇవాళ ఒక్కొక్కటి ఇస్తాం. ఏమైనా తెచ్చావా? ఎన్ని గిఫ్ట్స్? ఎన్ని ఏం లేదులే, ఏదో వచ్చినట్టు. ఈ సెటప్ ఒకటి, కేక్ ఒకటి, నేను ఒకటి, హరిణి ఒకటి, మేధాంశ ఒకటి. చెప్పు. ఇట్లా వర్షం అన్ఎక్స్పెక్టెడ్ది.